మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్ బస్తీల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న సీఎం. వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభిస్తామని వెల్లడి. వైసీపీ హయాం నాటి ఆడుదాం ఆంధ్రాలో భారీగా అక్రమాలు. అవినీతిపై నివేదిక సిద్ధం చేసిన విజిలెన్స్ అధికారులు. మద్యం కుంభకోణం కేసులో నేడు అనుబంధ ఛార్జ్షీట్ వేయనున్న సిట్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల పాత్రను వెల్లడించే అవకాశం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి రేపే పోలింగ్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. 1400 మంది పోలీసులతో బందోబస్తు. అనంతపురం జిల్లా యాడికిలో 220 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. గోడౌన్ సీజ్ చేసిన అధికారులు. పెద్ద ఎత్తున సరకు నిల్వపై పోలీసుల ఆరా. రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు. ఒక మహిళ 2 సార్లు ఓటు వేశారన్న ఆరోపణలపై ఆధారాలు సమర్పించాలన్న ఈసీ. గాజాపై ఇజ్రాయెల్ వైఖరిని తప్పుబట్టిన ఐరాస భద్రతా మండలి. స్వాధీనం చేసుకునే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్పష్టీకరణ. హైదరాబాద్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట వరద ముంపు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ వరద లైన్ల సామర్థ్యాన్ని పెంచాలని, మురుగునీటి పైప్ లైన్ల వ్యవస్థను పునరుద్ధరించి బస్తీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వెంటనే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్పేట పరిధిలోని బుద్ధానగర్, గంగూబాయ్ బస్తీలు కొన్ని రోజులుగా చినుకు పడితే వణికిపోతున్నాయి. వర్షం కురిస్తే ఏ రాత్రి వరద నీరు వచ్చి ముంచుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల కురిసిన భారీ వాన కారణంగా ఎగువన ఉన్న ఎస్ఆర్ నగర్, గాయత్రి నగర్ ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ఈ కాలనీలోకి ప్రవహిస్తోంది. గతంలో ఈ సమస్య సాధారణంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తీవ్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఆర్ నగర్లోని ప్రధాన రహదారి వైట్ ట్యాపింగ్ రోడ్డు వేసిన తర్వాత చిన్న వర్షం పడినా కాలనీలోకి వేగంగా నీరు వస్తోంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడుము లోతు వరకు నీరు వస్తోందని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. వచ్చినప్పుడు పెద్ద నాల ఏదవుతుందో పెద్ద నాలను కన్స్ట్రక్షన్ చేశారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ దాంట్లో వెళ్లకుండా ఆ డైరెక్ట్ ప్రెజర్ అనేది పైనుంచి వచ్చే, ఆ ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి వచ్చే ప్రెజర్ మొత్తం అంతా బస్సులోకి వస్తుంది. కొంచెం చూడండి సార్, చూసి కొంచెం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మాట్లాడితే ఆయన ఏమన్నారంటే రీడిజైన్ చేద్దాము, రీడిజైన్ చేసి మొత్తం అసలు వాటర్ ఎక్కడ స్టాగ్నెట్ కాకుండా చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చిన్న వర్షానికి ఎందుకు మాకు ఇల్లులు మున్నుతున్నాయంటే కారణం మెయిన్గా సీఎం గారు వచ్చారు, ఈ సైట్కి విజిట్ చేశారు. ఇక్కడ విజిట్ చేసి మాకు ఏమైనా హామీ ఇచ్చారంటే ఈ మోరీ ఎలా కట్టారు, ఇలా హైట్ లేదు, స్లాంటింగ్ లేదు, ఎలా కట్టారని అడిగారు. కట్టిన తర్వాత దీన్ని మొత్తం ప్లాన్ అప్ చేంజ్ చేసి కొత్త ప్లాన్ 1 మంత్లో నాకు ప్రజెంట్ చేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి ఆదేశాలు ఇచ్చారు సార్. హోల్స్ అన్ని మూసేసి ఎవరి ఇంటి ముందు వాళ్ళు మూసేసుకొని వాళ్ళకి ఇంటి ముందు పార్కింగ్ కోసం అని చెప్పేసి ఉన్న హోల్స్ మూసేస్తే వాటర్ ఎక్కడ వెళ్తాయి సార్? అసలు బస్తీవాసులు వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతుండటంతో స్థానిక కార్పొరేటర్ సరళ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి పరిశీలించారు. అమీర్పేట్, బుద్ధానగర్, మైత్రివనం, బల్కంపేట ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి తిరిగారు. బుద్ధానగర్లో వరద నీటి డ్రైన్ సిస్టమ్ ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలనీకి పక్కనే గంగూబాయ్ బస్తీ కుంటను సైతం పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని కొంతమంది పూర్తి చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను సీఎం ఆదేశించారని స్థానిక కార్పొరేటర్ సరళ తెలిపారు. యూసఫ్గూడ నుంచి మైత్రివన్ నుంచి ఎర్రగడ్డ అటు నుంచి మొత్తం ఈ వాటర్ ఫ్లో లెవెల్ ఇటు ఉంది. ఆ లెవెల్ వల్ల పెద్ద నాలా ఏదైతే ఇక్కడ మన మైత్రివన్ నాలా ఒకటి ఉంది, అలాగే అటు వెళ్తే
అమీర్పేట్ సత్యం పక్కన ఒక నాలా ఉంది, దివిశక్తి, బేగంపేట్, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. కానీ ఆ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో ఆ లెవెలింగ్స్ బాగాలేకపోవడం వల్ల ఉన్న నాళాల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, ఇళ్లలోకి వెళ్తున్నాయి. అది సాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏళ్లుగా ఎదురవుతోన్న ఇబ్బందులు తొలగించేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్థానికులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. స్థానికులు చెప్పిన ఇబ్బందులపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎంత ఖర్చైనా నిధులిస్తామన్న ముఖ్యమంత్రి వరద నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలాలను ఆక్రమణ చెర నుంచి విడిపించి వరద సాఫీగా పోయేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చిత్తశుద్ధితో కృషి చేస్తే పేదరికం, వెనుకబాటుతనం అడ్డు కాదని నిరూపించి స్వయం కృషితో ఉన్నత శిఖరాలు చేరుకున్న స్ఫూర్తి ప్రదాత పుంజాల శివశంకర్ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ 96వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పుంజాల శివశంకర్ అని మంత్రులు కొనియాడారు. నవతరానికి శివశంకర్ జీవితాన్ని పరిచయం చేయాలని భట్టి విక్రమార్క తెలిపారు. వారి ఆలోచనలు ఎప్పుడు కూడా బలహీన వర్గాలు లేకపోతే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం ఏదో చేయాలనే తపనతో డాక్టర్ వినయ్ గారు పనిచేస్తూ ఉంటారు. ఆ చేసే క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రామిసింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సాధ్యమైన వరకు వారందరికీ సహాయ సహకారాలు అందించడం కోసం డాక్టర్ వినయ్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నం సఫలీకృతం కావాలని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తప్పనిసరిగా వారికి కూడా జై భీమ్ అని చెప్తే కాకుండా వారికి బాధ్యత, జై సంవిధాన బాధ్యతను కూడా ఒప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోతే సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లిన వాళ్లం అవుతామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వారోత్సవాలు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు. దక్షిణాదిన ఇతర రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే అది జరగలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గౌడ్లు, ఇతర బీసీ సామాజిక వర్గాలు కలిసి ఉద్యమిస్తే ఖచ్చితంగా తెలంగాణకి బీసీ వ్యక్తి సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. కులపరమైన సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా పోరాడదామని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కులపరమైన సంక్షేమానికి సంబంధించి అధికారము, అనధికారము, ప్రతిపక్ష, విపక్షంలే మనమంతా ఐక్యంగా ఉంటూనే ఆ అంశాల మీద పోరాటం చేయాల్సిందే. నేనేమైనా చేయాల్సి ఉంటే నువ్వు విమర్శించాల్సిందే అని చెప్పిన తప్ప ఎన్నడూ విమర్శ చేయొద్దని చెప్పలేదు. బరాబరుగా రాజకీయంగా మన కుల సంరక్షణకు సంబంధించిన బాధ్యత బరాబర్ చేద్దామనే మాటను సందర్భంగా మనం చేస్తూ 40 లక్షల ఈత మొక్కల్ని వనాల్లో పెంచి రెడీ ఉన్నాయి. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్లతో, ఎక్సైజ్ అధికారులతో రివ్యూ చేసినాం. నేను అడుగుతాను, ఎంతమంది సంఘాలుగా ఆ ప్లాంటేషన్ చేయాలి ప్రభుత్వ స్థలాలని ఎంతమంది ఉత్సాహం చూపెడితే మాకు చెట్లు వస్తలేవు, మాకు మొక్కలు వస్తలేవు అని ఎవరన్నా అడిగినటువంటి పరిస్థితి ఉందా? ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా వైసీపీ సర్కార్ అవినీతి ఆట ఆడినట్లు తెలుస్తోంది. క్రీడా పరికరాల కొనుగోళ్లు, వాటి పంపిణీ నుంచి పోటీల నిర్వహణ వరకు అనేక అక్రమాలు జరిగాయి. చివరకు ముగింపు పోటీల వేళ క్రీడాకారులకు వసతి కల్పన పేరిట కూడా నిధులు పక్కదారి పట్టించారు. ఈ అక్రమాలన్నింటిపై విజిలెన్స్ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నారు. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. డీజీపీ పరిశీలన తర్వాత ప్రభుత్వానికి అందజేయనుంది. క్రీడా పరికరాల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు పంపిణీ, పోటీల నిర్వహణ నుంచి విజేతలకు నగదు బహుమతుల కేటాయింపు వరకు అన్ని కోణాల్లోనూ విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. పలు జిల్లాల్లో నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. విజిలెన్స్ నివేదికలోనే దుర్వినియోగమైన సొమ్ము ఎన్ని కోట్లో బయటపడనుంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాప్ ప్రస్తుత చైర్మన్ రవినాయుడు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పలు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఖర్చు చేసిన 119 కోట్లలో భారీగా అక్రమాలు జరిగాయనేది ప్రధాన అభియోగం. ప్రత్యేకించి 37.50 కోట్లతో క్రీడా పరికరాల కొనుగోళ్లలో కమిషన్ల వ్యవహారం నడిచినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచే క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా అప్పట్లో టెండర్లు పిలిచి సరఫరా సంస్థలను ఎంపిక చేశారు. ఆడడం మొదలుపెట్టిన వెంటనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం ద్వారా అప్పట్లో వీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అత్యధిక జిల్లాల్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే క్రీడాకారులు లేక పోటీలు తూతూ మంత్రంగా నిర్వహించారు. దారిన పోయే వారందరినీ తీసుకొచ్చి పోటీల్లో నిలబెట్టారు. పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చుగా చూపారు. విజేతలకు నగదు బహుమతుల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలకు, జిల్లా క్రీడా అధికారుల కుటుంబ సభ్యులు, అనుచరులకు కూడా నగదు బహుమతులు ఇచ్చేశారు. క్రీడాకారులకు టీషర్ట్ల కొనుగోళ్లలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నది అభియోగం. నాసిరకం టీషర్టులు కొని కొందరు కమిషన్లు జేబుల్లో వేసుకున్నారు. అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు శాప్లోని కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరించారు. వీరిలో కొందరు ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. విశాఖలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం కోసం చేసిన 2.70 కోట్లకు పైగా ఖర్చుపైన అనుమానాలున్నాయి. టిడ్కో ఇళ్లలో క్రీడాకారులకు వసతి చూపించి దీనికోసం 45 లక్షలకు పైగా వెచ్చించినట్లుగా లెక్కలు చూపారు. భోజనాలకు 65.51 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించగా సరైన భోజన సదుపాయం కల్పించలేదని అప్పట్లో క్రీడాకారులు ఆందోళనకు దిగారు. ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న వీవీఐపీలు, వీఐపీల కోసం 30 లక్షలు, మైదానాల్లో ఏర్పాట్లు, ఫోటో వీడియోగ్రఫీకి 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు నేడు అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్నారు. నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల పాత్ర, ప్రమేయంపై వివరాలను తాజా అభియోగ పత్రంలో సమగ్రంగా పొందుపరిచినట్లు సమాచారం. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని ఫామ్ హౌస్ నుంచి సిట్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్న 11 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మూలాలను దీనిలో ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మరికొంతమంది ముఖ్యుల ద్వారా అప్పటి సీఎం జగన్కు చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. వీరు ముగ్గురు తరచూ రాజ్ కేశిరెడ్డి కార్యాలయానికి వెళ్లేవారని, తిరుగు ప్రయాణంలో వారి వాహనాల్లో నగదుతో కూడిన అట్టపెట్టెలు తీసుకువెళ్లేవారని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంది. రాజ్ కేశిరెడ్డి నిర్వహించే ముడుపుల వసూళ్ల నెట్వర్క్ ముఠాలోని సభ్యులతోనూ వీరు తరచూ భేటీ అయ్యేవారని తేల్చింది. ఈ వివరాలన్నింటినీ తాజా అభియోగ పత్రంలో పొందుపరిచినట్లు సమాచారం. కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి రేపు జరగబోయే పోలింగ్ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది బరిలో ఉండగా 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కూడా 11 మంది పోటీ చేస్తున్నారు. 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటు వేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 2 మండల కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి అందజేయనున్నారు. బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తుండగా ఇప్పటికే 2 మండలాల్లోని ఓటర్లకు స్లిప్పులు అందజేసే ప్రక్రియ 95% పూర్తయిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో ఘర్షణలు తలెత్తడంతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, 2 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి వెబ్ కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లాలోని మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. పులివెందులలో 700 మంది, ఒంటిమిట్టలో 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని హెచ్చరించారు. అనంతపురం జిల్లా యాడికిలో 3,500 బస్తాల రేషన్ నిల్వలను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. గోదాము నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక తెలుగుదేశం నేతలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం నిల్వ 220 టన్నులు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎక్కడి నుంచి వాటిని సేకరించారో అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బంగాళాఖాతంలో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడుతున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.
వర్షాలపై వాతావరణ శాఖ ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 3 సీఎండీలు జిల్లాల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంత అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజలకు సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు ఈదురుగాలులతో కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలని తేల్చి చెప్పారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్టుల ద్వారా సాగు తాగునీరు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బీజేపీ శోభాయాత్రలో ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో మిత్రపక్ష ధర్మం పాటిస్తూనే ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం సహకారంతో 3వ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించడం అర్ధరహితమని అన్నారు. కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్న మాధవ్ ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నాడు, మన ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైతే పూర్తవ్వాలో వాటిని పూర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన హంద్రీ నీవా తప్పనిసరిగా అది పూర్తవ్వాలి. చివరి దశలో ఉండి దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. అందరం కలిసి కట్టుగా కృషి చేయాలి, మన ప్రాంతంలో మన పార్టీని పెంచాలి. భారత క్రికెట్ ప్రయాణంలో 1983 ప్రపంచ కప్ విజయం కీలక మలుపు అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. భారత జట్టు మాజీ వికెట్ కీపర్ పద్మశ్రీ సయ్యద్ కిర్మాణి రచించిన స్టంప్డ్ పుస్తకాన్ని టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్తో కలిసి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, 1983 వరల్డ్ కప్ ఫైనల్లో కీలక పాత్ర పోషించిన మొహీందర్ అమర్నాథ్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. తెలంగాణలో క్రీడాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. నూతన క్రీడా విధానం తీసుకురావడంతో పాటు క్రీడాకారులను అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. Our Chief Minister is dedicated for the growth of sports in Telangana. He has indicated to the Hyderabad Cricket Association, to the sporting fraternity, that in the coming 4th city we'll have a very ultra-modern cricket stadium there, and he has also been instrumental in encouraging sportspersons from Telangana. When Siraj Bhai became an international cricketer, he was given a high post in the state government along with some land and an ex-gratia. సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలం మున్యానాయక్ తండాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తండాకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణి మార్గమధ్యంలో ప్రసవించింది. ఆ బాలింతను భర్త భుజాలపై వేసుకుని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు తీసుకువెళ్లాడు. మున్యా తండాకు చెందిన కౌసీబాయ్ అనే మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి తండాకు వెళ్లే రోడ్డు బురదమయమై 2 కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్స్ ఆగిపోవలసి వచ్చింది. కుటుంబ సభ్యుల సహాయంతో గర్భిణిని తన భర్త భుజంపై వేసుకుని అంబులెన్స్ వరకు తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. చేసేదేమీ లేక వర్షంలోనే చంటి పాపతో తడుచుకుంటూ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు చేరుకున్నారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు విషయంలో తమ గోడును ఎన్నిసార్లు వెళ్లబోసుకున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారన్న రాహుల్ ఆరోపణలపై స్పందించిన సీఈఓ అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని కోరారు. ఆ పత్రాలను సమర్పిస్తే పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ గాంధీ చెప్పగా ఆమె మాత్రం ఒకేసారి ఓటు వేసినట్లు చెబుతోందని నోటీసుల్లో కర్ణాటక సీఈఓ తెలిపారు. 2 సార్లు ఓటుకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్లో చూపిన పత్రాన్ని పోలింగ్ అధికారి జారీ చేయలేదని నోటీసుల్లో సీఈఓ వివరించారు. ఫలితంగా ఆరోపణలకు సంబంధించిన పత్రాలను తమకు పంపాలని కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి రాహుల్ గాంధీని కోరారు. మరోవైపు కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో ఓట్ల చోరీ ఆరోపణలపై డిక్లరేషన్ సమర్పించాలన్న ఈసీ లేని పక్షంలో రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల ఓటు హక్కును హరించే లక్ష్యంతో ఈసీ, బీజేపీ కుమ్మక్కైందని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ ఈ చర్యకు సమాధానంగా వెబ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఓటు హక్కు కోల్పోయిన వారు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించారు. తద్వారా ఓట్ల చోరీపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు మద్దతు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు అనే ప్రజాస్వామ్య నియమాలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు ఈ పోర్టల్ను తీసుకొచ్చినట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎన్నికల సంఘం గత 10 ఏళ్లలో ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ పత్రాలు, వీడియో చిత్రాలను బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తి కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఓటు వేసినట్లు తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. ఇలాంటి ఓట్ల దోపిడీ దేశమంతా విస్తరించిందని రాహుల్ ఆరోపించారు. బంగ్లాదేశ్లో 2026 ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ పిలుపునిచ్చారు. స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పారు. ఢాకాలో జరిగిన ఓ ఉన్నత స్థాయి సమావేశంలో యూనస్ ఈ మేరకు పేర్కొన్నారు. యూనస్ పిలుపు మేరకు ఎన్నికల కోసం 40,000 బాడీ కెమెరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద వీటి వినియోగంతో భద్రతను పెంచవచ్చని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్లో జరిగే ఎన్నికలు 13వ పార్లమెంటరీ ఎన్నికలని అధికారులు తెలిపారు. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తప్ప ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలన్నీ తప్పుబట్టాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇజ్రాయెల్ సైనిక విస్తరణను ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, రష్యా ఖండించాయి. గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం తప్పని, ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఇజ్రాయెల్ను బ్రిటన్ కోరింది. ఫ్రాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గాజా ఆక్రమణను చైనా తప్పుబట్టగా నిర్లక్ష్యంగా ఉద్రిక్తతలను పెంచడాన్ని రష్యా ఆక్షేపించింది. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను సమర్థించింది. గాజాలో హింసకు హమాస్ కారణమని తెలిపింది. తన పౌరుల భద్రత కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని పేర్కొంది. మరోవైపు గాజాను ఆక్రమించడం తమ లక్ష్యం కాదని, స్వేచ్ఛను కల్పించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. హమాస్ను అంతం చేయాలంటే గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం మినహా తమకు మరో మార్గం లేదని అన్నారు. యుద్ధం ముగించడానికి ఇది మెరుగైన మార్గమన్నారు.